ఈ రోజు భట్రాజుల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా భట్రాజుల సంఘం కార్తీక సమారాధన జరుగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి కూడా భట్రాజు సంఘీయులు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని ఈ రోజు అందరం కలిసి ఇక్కడ కార్తీక సమారాధన జరుపుకుంటున్నాం. మాకు ఇందాకడే పురంధేశ్వరి గారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు వచ్చి ఆశీస్సులు అందజేశారు. వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఇప్పుడు మాకు ముఖ్య అతిథిగా మాకు మన రిటైర్డ్ జిల్లా జడ్జి అయినటువంటి సరికొండ నరసింహరాజు గారు ఆహ్వానం మన్నించి ఆయన కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఇప్పుడు పోలవరం ఎంఆర్ఓ గారు అయినట్టు భీమవట్టి సాయిరాజు గారు కూడా ఈ కార్యక్రమానికి వీచేశారు. చాలా సంతోషం. మా సంఘీయులు రాజమండ్రి అధ్యక్షులు చిట్టుమన్ని వెంకటరాజు గారు, అప్పిగట్ల ఆంజనేయరాజు గారు, బల్లం పర్వ అందరం కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. ఈరోజు మాకు ప్రత్యేకమైన మా కులానికి వచ్చిన డిమాండ్ ఏంటంటే, మా కులస్తుల్లో ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వారికి మేము కార్పొరేషన్ మాకు దగ్గర 57-58 కార్పొరేషన్లు వేశారు. ఈరోజు ఇంకా ఎన్నో కార్పొరేషన్లు వేయాలి. అందులో భట్రాజు కార్పొరేషన్ కూడా ఇంకా వేయలేదు. ప్రభుత్వం వారికి భట్రాజు కార్పొరేషన్కి వేసి మా కులానికి ఒక చైర్మన్ డైరెక్టర్లు ఇస్తే మాకు ప్రతినిధులుగా వారు ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళి మా సంఘీయులు ఎవరైతే వెనకబడి ఉన్నారో ఆర్థికంగా వారికి మన ఆర్థికంగా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తే ఆ రుణాల ద్వారా మేము ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కనుక మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, డిమాండ్ చేయట్లేదు, వేడుకుంటున్నాం. ఎందుకంటే మాదంతా ఆధ్యాత్మిక కులం. సత్సాయి లాంటి భగవాన్ సత్సాయి బాబా వంటి మహనీయులు పుట్టిన కులం ఇది భట్రాజు కులం. అంటే ఎంతమందో వెనకాల ఉన్న ప్రముఖులందరూ కూడా మా వాల్ పోస్ట్ మీద చూస్తే అందరూ కూడా రామరాజు భూషణ్ కానీ బిరుదురాజు కానీ అంతా కవులు పండితులు ఆధ్యాత్మిక గురువులు పుట్టిన కులం ఈ కులం. అటువంటి కులంలో మమ్మల్ని పూర్వం నుంచి కూడా ప్రభుత్వం కానీ అందరూ సగౌరవమైన స్థానాలు మాకు ఇస్తూ మంచి మా వాళ్ళందరూ పూర్వం కవులుగా ఉండేవారు, ప్రస్తుతం మాకు గురువులుగా ఉంటున్నారు. కనుక ఈరోజు మాకు కార్పొరేషన్ కూడా ఇప్పించవలసిందిగా ప్రభుత్వం వారిని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. హలో సార్, ఎమ్మెల్యే గారు. హలో సార్, మాకు కార్పొరేషన్ కూడా ఇప్పించవలసిందిగా ప్రభుత్వం వారిని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. హలో సార్, ఎమ్మెల్యే గారు. హలో సార్, హలో నరసింహరాజు గారు.
ఓకే చింటూ కూడా తీసామా ఓకేనా వస్తారన్నా మీడియాది వస్తాం సంతోషం